దామోదర లీల మనం చర్చించుకుంటున్నాము. జయ బలో దామోదర లీలకి జయ. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. समवेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च పతితానామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవంతుడి యొక్క దామోదర లీల చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లీలని మనము ఈరోజు చర్చిద్దాము. ఇక్కడ భగవంతుడు లీలా పురుషోత్తముడు కృష్ణ భగవానుడు, ఆల్ ఇన్ వన్. భగవంతుడు ఈ లీలలు ఎందుకు చేస్తారంటే భక్తుల యొక్క ప్రీత్యర్థం. సో ఎవరితో ఎటువంటి లీలలు చేస్తారంటే జీవులందరూ కూడా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, భగవంతుడి యొక్క అంశలం మనందరం కూడా. కానీ వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి కొరకు భగవంతుడు లీలలు చేస్తూ ఉంటాడు. ఎవరిని ఏ విధంగా ఉద్ధరిస్తా అంటే ఈ జీవోద్ధరణ కార్యం భగవంతుడు తన యొక్క శరణాగత భక్తులకేమో అనుగ్రహం ద్వారా ఉద్ధరిస్తాడు. అదేవిధంగా అసూయగ్రస్త జీవులందరినీ నిగ్రహం ద్వారా, అంటే వాళ్ళకు శరణాగతులనేమో భగవంతుడు ప్రేమతో, అసూయగ్రస్తుల్ని వాళ్ళని శిక్షించడం ద్వారా ఉద్ధరిస్తారు. ఇద్దరు ఉద్ధరింపబడతారు. ఒకరేమో ప్రేమతో, ఇంకొకరేమో శిక్ష ద్వారా. తర్వాత ఈ శరణాగత భక్తులు భగవంతుడి యొక్క ప్రతినిధుల్లాగా వర్తిస్తూ ఉంటారు. భగవంతుడి యొక్క గోలోకం నుంచి, వైకుంఠం నుంచి ఈ భూలోకానికి, ఈ బ్రహ్మాండానికి వచ్చి ఎంతో మంది పతిత జీవులను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అటువంటి జీవులు, బద్ధ జీవులందరినీ కూడా ఈ శరణాగత భక్తులు, మహాత్ములు వీళ్ళందరూ భగవంతుని యొక్క కరుణ ఛత్రఛాయలోనికి తీసుకురావడానికి, భగవంతుని యొక్క కరుణ కృప భగవంతుడి యొక్క షెల్టర్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. పొద్దున మనకు నామామృతంలో కూడా వచ్చింది, మనందరి యొక్క కర్తవ్యము ఈ పతిత జీవులందరినీ కూడా ఉద్ధరించడానికి కొరకు చైతన్య మహాప్రభు ప్రారంభించినటువంటి ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొనేట్టుగా చెయ్యాలి. మనం ఫ్రీడమ్ ఫైట్ లో కదా ఎన్నో ఉద్యమాలు చేశారు. చేయడం వల్ల ఈ స్వాతంత్రం వచ్చిందన్నట్టుగా మనకు ఈ భవరోగం నుంచి, అంటే ఈ భౌతిక సంసారంలో దీన్ని జైలుతో మనం పోలుస్తారు, దీని నుంచి మనకు విముక్తి కలగాలంటే చైతన్య మహాప్రభు చెప్తారు, ప్రతి ఒక్కరికి హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరంజన. ఈ కలియుగంలో కేవలం హరినామము తప్ప మనని ఉద్ధరించే మరో మార్గం లేదు, వేరే మార్గం లేదని చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మనందరం కూడా పరోపకారం, ఇతరులకు మేలు చేయడము అందరికీ అలవాటు ఉంటుంది. వాళ్ళ లెవెల్లో మేలు అంటే కొందరు వాళ్ళ ఫ్యామిలీకి మేలు చేస్తారు. తర్వాత ఎక్స్పాన్షన్, ఫ్యామిలీకి ఇంకా కొంచెం దగ్గర బంధువులకు, దూరం బంధువులకు, ఫ్రెండ్స్, ఇలా పరోపకారం చేస్తూ ఉంటారు. అంటే జనహిత కార్యం, ఇది జనులకు హిత కార్యము, వాళ్లకు మంచిదే, భగవంతుడికి కూడా మంచిదే. కానీ ఈ జనహిత కార్యాల్లో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే ఎవరైతే భగవంతుడి నుంచి విడిపోయి తప్పిపోయిన వాళ్ళను తిరిగి భగవంతుడి దగ్గరకు చేరుస్తారో వాళ్ళంటే భగవంతుడికి అనుగుచ్చే. భగవంతుడు ఇంకో పేరు జనార్దనుడు. సో ఈ జనులకు ఎవరైతే ఉద్ధరిస్తారో వాళ్ళంటే భగవంతుడికి ఎంతో ప్రియము. అలా చేసే కార్యం అంటే భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా అటువంటి కార్యం చేసే వాళ్ళకు భగవంతుడు కూడా తన ప్రియతమ భక్తుల్లో వాళ్ళని కూడా చేర్చుకొని వాళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు. అటువంటి కార్యాలు చేసేటువంటి మహాత్ములను భగవంతుడు స్వయంగా
గుర్తిస్తాడు. ఈ విషయాన్ని మనకు భగవంతుడు భగవద్గీత 18.68, 69, 70 వీటిలో మనకు చెప్పడం జరిగింది. ఆ దేవదేవుడు గీత ద్వారా బోధించాడు. నాకు పలానా వాళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు అని జెప్పేసి. తర్వాత వాళ్ళెలా ఉంటారు? భగవంతుడి యొక్క ప్రియమైన వాళ్ళు, వాళ్ళ యొక్క లక్షణము మనం గుర్తించొచ్చు. స్వార్థరహితులు. వాళ్ళకు స్వార్థం ఉండదు. స్వార్థం అనే పదం ఎక్కడ వస్తుందంటే, నేను ఈ దేహము అన్నప్పుడు, ఈ దేహానికి కొంత లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్ ఏంటి? ఈ దేహానికి ఇమ్మీడియేట్‌గా ఎవరు కనెక్టెడ్ ఉంటారు? తల్లి, తండ్రి, లేదంటే భార్య, భర్త, పిల్లలు. వీళ్ళు ఈ దేహానికి లిమిటేషన్స్. వాళ్ళ పట్ల వాళ్ళకి స్వార్థం. నేను, నా పిల్లలు, నా అనేది. అదే ఆత్మ అన్నప్పుడు, ఆత్మ యొక్క కనెక్టివిటీ కేవలం భగవంతుడు. భగవంతుడు అన్నప్పుడు అనంతుడు భగవంతుడు. మరక్కడ స్వార్థం అనేది అందరూ భగవంతుడు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మన బాడీ ఉంది, శరీరం ఉంది. ఈ శరీరంలో రైట్ హ్యాండ్ స్వార్థము లెఫ్ట్ హ్యాండ్‌కి ఏమి ఇవ్వను నేను, లెఫ్ట్ హ్యాండ్ సాయం తీసుకొనన్నది. ఈ 2 చేతులు కలిపి కాళ్ళు వేరు, చేతులు వేరు కాదు. సో, ఇవన్నీ గూడా ఒకటే కాబట్టి ఏదైనా కార్యం వచ్చినప్పుడు అన్నీ కలిపి చేస్తాం. హోల్ బాడీని సంతృప్తి పరచడానికి కొరకు. అదే విధంగా మనం ఆత్మ స్వరూపులం. అంటే బ్రహ్మభూత స్థితికి మనం చేరుకున్నప్పుడు అందరిని గూడా సమదృష్టితో చూసే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ జీవుడు మనందరం గూడా ఈ భోగ ప్రపంచానికి అంటే భౌతిక జగత్తుకి ఎందుకొస్తామంటే, మనం భోగాలను అనుభవించడానికి ఎప్పుడైతే కోరుకున్నామో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో, దీంట్లో మనకు ఆచార్యులు చెప్తున్నారు, గృహమేధులు, గృహస్థులు 2 రకాలు. గృహమేధులొచ్చి భోగ అనురక్తులై ఉంటారు. గృహస్థులొచ్చి భోగ త్యాగం చేస్తా ఉంటారు. అంటే భౌతిక భోగాల పట్ల అంత ఆసక్తులై ఉండరు. అనాసక్తులై ఉంటారు. దాన్ని బట్టి మరి మనము గృహమేధులమా? గృహస్థులమా చూడాలి. గృహస్థ ఆశ్రమం అన్నప్పుడు అక్కడ కృష్ణ సెంటర్డ్ లైఫ్ ఉంటుంది. అదే గృహమేధులకు భగవంతుడి యొక్క మాయా సెంటర్డ్ లైఫ్. అంటే భౌతిక భోగ సెంటర్డ్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ జీవితము గృహమేధి జీవితము చాలా ప్రమాదము. అది చాలా డేంజర్. ఎందుకు? ఇక్కడే మనల్ని బంధించి వేస్తా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళను మనము వాళ్ళకు జ్ఞానబోధ చేసి, జ్ఞానబోధ చేయాలంటే మహాత్ములు, ఉత్తమ భక్తులు, ఆచార్యులు, గురువులు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తారు. గృహమేధుల ఇళ్ళలోకి వెళ్ళి, వాళ్ళకు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన ఉపదేశం చేసి, వాళ్ళను గూడా భగవంతుడికి శరణాగతులుగా చేసే కార్యంలో నియుక్తమై ఉంటారు. ఏ విధంగా? భగవంతుడి యొక్క అనేకమైన లీలలను వాళ్ళు అక్కడ ఆ యొక్క సాధు సంఘంలో చర్చిస్తారు. తన భక్తులు తన యొక్క నామరూప గుణ లీలలను చర్చించడానికే భగవంతుడు ఎన్నో లీలలు చేస్తా ఉంటాడు. ఆ లీలల వల్ల భక్తులందు గురించే మనందరం చేయవలసిన సింపుల్ కార్యం, బయట వెళ్లి ప్రభుజీ నాకు భగవంతుడి గురించి మాట్లాడడానికే రాదు. ఓకే. మీకు మాట్లాడడానికి రాదు, ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మీరేం చేయాలా? మీ ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టండి. మీ కాలనీలో ప్రోగ్రామ్ పెట్టండి. గురువుని పిలవండి, ఆచార్యుని పిలవండి. సో, దానివల్ల అక్కడ సంకీర్తన ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ! అక్కడ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల శ్రవణ కీర్తన జరుగుతా ఉంటుంది. సో, అప్పుడు ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క సంకీర్తన ప్రోగ్రామ్‌లో వచ్చిన వాళ్ళందరూ కూడా దివ్య ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారు. దీనికి ఫార్మాలిటీస్ ఏం లేవు. చైతన్య మహాప్రభు చెప్తారు, కీర్తన్, డాన్సింగ్, ఫీస్టింగ్. కీర్తన పెట్టండి, భగవత్ కథామృతం జరుగుతుంది. సో, అక్కడ ఆ కీర్తనలో భగవంతుడి కీర్తనకు ఈ శరీరం పులకించి సో, డాన్స్ చేస్తా ఉంటుంది. దాని తర్వాత మీకు తోచిన భగవత్ ప్రసాదాన్ని అందరికి ఇవ్వండి. ఇది ముఖ్యంగా భగవంతుడు చాలా ఇష్టపడేటువంటి భగవంతుడు భగవంతుడికి ఆనందాన్నిచ్చేటువంటి కార్యము భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఇంతకుముందు బోధించడం జరిగింది. ఈ యొక్క చాతుర్మాస్యంలో ప్రతి ఒక్కరు అట్‌లీస్ట్ ఒక్కసారన్నా 4 నెలల్లో ఒక్కసారన్నా ప్రతి ఒక్కరు ఈ కార్యం చేస్తూ ఎంత పెద్దగా అంటే మీ రిచ్‌నెస్ చూయించడానికి ప్రభుజీ చాలా డబ్బు ఖర్చు ఏమీ కాదండి. సో, మీరు చాలా మీ ఫ్యామిలీ అంతా గూడా
బయట ఔటింగ్‌కి వెళ్తే ఎంతదో అంత గూడా కాదు నాకు తెలిసి. చాలా లో లెవెల్‌లో గూడా మనం చేసుకోవచ్చు. ఏమి ప్రాబ్లమ్ లేదు. హై లెవెల్ ఏంటి? భగవంతుడి యొక్క కథామృతం చాలా వండర్‌ఫుల్ ఉండాలా. భగవంతుడి కీర్తనామృతం చాలా ఉండాలి. చాలామంది భయపడేది ప్రసాదం ఎలా ఉంటదో, అరేంజ్‌మెంట్ ఎలా ఉంటదో, ఏం చేయాలి ఏమి ఉండదు. భక్తులు చాలా సింపుల్‌గొస్తారు. కార్యాన్ని చేయడం జరుగుతా ఉంటుంది. సో, ఇక్కడ ఈ మహాత్ములందరూ గూడా భగవంతుడి లీలలను సర్వత్రా వర్ణిస్తూ జీవులను ఉద్ధరిస్తా ఉంటారు. ఎందుకు ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ చెప్తానంటే, ఈరోజు ఈ దామోదర లీలకు ముందు గర్గముని ఆహ్, వస్ గర్గ గర్గమునిని వసుదేవుడు నందమహారాజు దగ్గరికి నందమహారాజు దగ్గరికి పంపడం జరుగుతుంది. ఎందుకంటే గర్గముని వసుదేవుడి యొక్క వాళ్ళ యదువంశము యొక్క వంశ పురోహితుడనమాట. సో, కాబట్టి దేవకీ వసుదేవుల యొక్క సంతానం ఇక్కడ ఉన్నారు కాబట్టి, సో, అది సీక్రెట్ కంసుడికి తెలియదు. కాబట్టి మరి వాళ్ళ వంశ పురోహితుని నామకరణం గురించి పంపిస్తారు. ఎప్పుడైతే నందబాబా దగ్గరికి వస్తారో నందమహారాజ్ దగ్గరికి, గర్గముని చాలా నిష్ట గరిష్ఠుడు. తర్వాత ఆయన గొప్ప మహాత్ముడు. సో, అతను అటువంటి మహాత్ముడు తన ఇంటికి రావడము నందమహారాజు, యశోదమ్మ చాలా పరమానంద భరితులవుతారు. ఎందుకంటే ఆచార్యుడు, గొప్ప భక్తుడు, యదువంశానికి ఆయన పురోహితుడు. అటువంటి మహాత్ముడు మన ఇంటికి రావడము అది ఎంతో ఆహ్, వాళ్ళు ఆనందంగా ఫీలయ్యి సో, వాళ్ళాయనని గౌరవ మర్యాదలతో ఆహ్వానించి, ఆయనకు ఉచిత మర్యాదలు చేసి, సో, ఆయనకు ఆ జర్నీ గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటారు. తర్వాత వచ్చిన తర్వాత తాను చేయవలసినటువంటి కార్యమేమిటి అని అడగడం జరిగింది. అంతే కాకుండా మనకెప్పుడన్నా మన ఇంటికి మహాత్ములు, గురువులొచ్చారంటే వాళ్ళు ఊరికనే రారు. కాబట్టి ఏదో గొప్ప కార్యాన్ని మహత్కార్యం చేయడానికి వస్తారు వాళ్ళు. సో, వాళ్ళ రాక వెనక ఎంతో మన ఇంటికొచ్చారంటే దానివల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అటువంటి సాధువులు, గురువులొచ్చినప్పుడు దయచేసి ఈ లీల ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వాళ్ళని సామాన్య కబుర్లు, బాహ్య ప్రపంచం, పొలిటికల్ ఇంకేదేదో సామాన్య విషయాలతో వాళ్ళొస్తారే చాలా తక్కువ సమయం. దాన్నంతా గూడా ఆ కాలం, ఆ కబుర్లతో గడిపి వేయకూడదు. వాళ్ళొచ్చిన ప్రతి క్షణం అందు గురించి అంటారు గదా! సాధు సంగ సర్వశాస్త్ర కోయి లవమాత్ర సాధు సంగ సర్వస్ వాళ్ళొచ్చిన కొద్ది సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవడం అంటే, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆహ్, కథామృతాన్ని మనము ఆస్వాదించాలి. వాళ్ళ ద్వారా విని శ్రవణం చేస్తే. పూర్ణ ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆధ్యాత్మిక లాభాన్ని మనం పొందగలం వాళ్ళ ద్వారా. వాళ్ళు మన ఇంటికి విజిట్ చేయడము చేస్తే కూడా సరిపోతుంది. అటువంటిది విజిట్ చేసి ఏం చేస్తారు? వాళ్ళు మనకు భగవంతుడిని కథ రూపంలో, కథామృత రూపంలో తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ఆయనను చూసి ఇదంతా చర్చ జరిగిన తర్వాత నందమహారాజు గర్గమునితో రిక్వెస్ట్ చేస్తున్నారు. తన పుత్రులకు నామకరణ సంస్కారము చేయమని గర్గమునిని అడగడం జరుగుతుంది. అప్పుడు గర్గముని నేను యదువంశ పురోహితుడను. కాబట్టి ఇక్కడ మీరు పెద్ద ఫెస్టివల్ లాగా చేసి ఆ! బాహ్యంగా చేసినట్టయితే ఆ విషయము కంసుడి యొక్క సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు. కంసుడికి తెలిస్తే సో, అది చాలా పిల్లలకు నష్టం జరిగేట్టుగా ఉంటుంది కాబట్టి దీనిని ఈ యొక్క నామకరణ ఉత్సవాన్ని గోప్యంగా, రహస్యంగా సో, మనం గోశాలలో చేద్దామని జెప్పేసి సలహా ఇస్తారు గర్గముని. నందమహారాజ్ ఇమ్మీడియేట్‌గా దానికి ఒప్పుకుంటారు. సో, కాబట్టి ఎందుకంటే అప్పుడు కంసుడు వీళ్ళకు రాజు గోకులం వీళ్ళందరికీ రాజు కాబట్టి సరే ఎందుకు పిల్లలకు ఆహ్, నష్టం జరగడం ఎందుకని ఎవరు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో చేయడం జరుగుతుంది. సో, అప్పుడు ఇద్దరు ఒప్పుకున్నారు. గురువుగారి సలహా నందమహారాజ్ ఒప్పుకున్నారు. అప్పుడు మొట్టమొదటగా రోహిణి పుత్రుడైనటువంటి బలరాముడికి నామకరణం చేయబోతున్నారు. ఆయన గుణాలను బట్టి. తన దివ్య గుణాలచే సో, గర్గముని సామాన్యుడు కాదు. ఆయన భూత, భవిష్యత్, వర్తమానం అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి బలరాముడిని చూడంగానే ఆయన యొక్క దివ్య గుణాల గురించి చెప్తున్నారు. ఈ యొక్క బాలుడు తన యొక్క దివ్య గుణాలచే
బంధుమిత్రులకు పరమానందాన్ని కలిగిస్తాడు. మామూలు ఆనందం పరమానందాన్ని కలిగిస్తాడు. కనుక రాముడని పేరు పెడుతున్నాను. బలరాముడికి మొదటగా రాముడని పేరు పెడతాడు. తరువాత చిన్న పిల్లలే, కానీ ఆయనకు తెలుసు వాళ్ళెవరో. అధికమైన శారీరక చాలా బలవంతుడిగా. బలరాముడిని మించిన బలం ఎవరికుంటది? ఎవ్వరికుండదు. కాబట్టి అధికమైనటువంటి బలము కాబట్టి ఆయన పేరు ఇంకొక నామకరణము బలదేవుడని కూడా ఈ యొక్క బాలుని పిలుస్తారంటారు. అంతే కాకుండా మూడవ నామము ఈ బాలుడు ఇరు వంశాలను కలిపినందుకు సంకర్షణుడు. దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షితుడయ్యాడు. ఆకర్షణ చేయడం జరిగింది కాబట్టి 2 ఫ్యామిలీస్‌ని, నందబాబు ఫ్యామిలీ అండ్ దేవకి, వసుదేవుడు, రోహిణి వసుదేవుడు, దేవకి వసుదేవులు వీళ్ళందరూ ఫ్యామిలీని కలిపాడు కాబట్టి ఇతనికి సంకర్షణుడని నామకరణం చేయడం జరుగుతుంది. అప్పుడైపోయింది. నెక్స్ట్ కృష్ణుడి యొక్క నామకరణానికి వచ్చినప్పుడు నీ పుత్రుడు. అతను బలదేవుడు, రోహిణి పుత్రుడు. ఇప్పుడు నీ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రతి యుగంలో గూడా అవతరిస్తాడు. చూడండి, జన్మిస్తాడని చెప్పలేదు. అవతరిస్తాడు. ఎలా? ఒక యుగంలో తెలుపు, ఎరుపు, పసుపు వర్ణాలు ఆయా యుగాల్లో అవతరిస్తా ఉంటాడు. ఇప్పుడు కృష్ణ వర్ణంతో, అంటే నీలమేఘశ్యాముడు కృష్ణ వర్ణంతో అవతరించాడు. కాబట్టి ఇతనిని పండితులందరూ గూడా వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడని పిలవడము. సో తర్వాత కృష్ణ అంటే సర్వాకర్షకు. ప్రతి ఒక్కరిని గూడా అంటే మానవులే గాదు, 84 లక్షల జీవకోటి ప్రతి ఒక్కరు గూడా కృష్ణునికి ఆకర్షింపబడతారు కాబట్టి కృష్ణ అనే నామకరణం చేయడం జరుగుతుంది. అంతేగాకుండా ఈ యొక్క బాలుడు గోవులందరికీ గూడా చాలా ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి గోవిందుడు దివ్యానందాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి గోవిందుడు. అంతేకాకుండా ఈ బాలుడు మీ అందరి కష్టాలను కడతేరుస్తాడు. కష్టాల నుంచి బయటపడేట్టుగా చేస్తాడు. అంతేకాకుండా ఇతని యొక్క ఆహ్, గుణాలు నారాయణునితో సమానమైనటువంటి వాడు కృష్ణుడని చెప్తాడు. కాబట్టి ఇతన్ని చాలా జాగ్రత్తగా పెంచాలి అని నందమహారాజుకు సలహా ఇస్తున్నారు ఎవరు? గరగముని. ఈ విధంగా కృష్ణ బలరాములకు నామకరణం జరిగిపోయింది. ఇంకా భగవంతుడి యొక్క దామోదర లీల ఇక్కడ, ఆ దామోదర లీల కంటే ముందు ఎలా భగవంతుడు దినాభివృద్ధి ఎలా పెరగడం జరిగిందనేది మనం తెలుసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటాయి. భగవంతుడి యొక్క గోకుల లీలలు, నందగామ లీలలు, వ్రజ లీలలు, వృందావన లీలలు వర్ణనాతీతం. అవి ఇంకా అక్కడి బ్రజవాసుల ద్వారా వింటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. సో అతి కొద్ది సమయంలోనే నామకరణం అయిపోయిన తర్వాత కృష్ణ బలరాములు, మనం గూడా మన పిల్లలు నెక్స్ట్ చేసేది పక్కకు బొర్లటము, లేదంటే ప్రాకటము. సో ప్రాకటం మొదలుపెట్టారు. అక్కడ వాళ్ళ పెద్ద ఇల్లు. సో అన్ని గోవులు ఉంటాయి. ఎలా అంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఏది చూడరు. మన ఇంట్లో గూడా పాకుతా ఉంటే ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి దేన్నంటే దాన్ని టచ్ చేస్తా ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర గోవులు, గోశాలలు ఉన్నాయి కాబట్టి ఆ మట్టి, బురద, ఆవు పేడ, ఆ యొక్క గోమూత్రము ఇవన్నీ దేన్ని లెక్క చేయకుండా వాళ్ళు ప్రాకడం మొదలుపెడతారు. స్పెషల్‌గా ఈ ప్రాకే పిల్లలు తన తల్లి ఎటు వెళ్తే అటు చూస్తూ ఆ డైరెక్షన్‌లో ప్రాకడం మొదలు పెడతా ఉంటారు. వాళ్ళ అమ్మకు కాలి గజ్జెలు ఇవన్నీ గూడా చాలా నగలుంటాయి కాబట్టి ఎవరైనా ఒక యశోదమ్మ ఫ్రెండ్ ఎవరైనా గోపిక అలా వెళ్తా ఉంటే వాళ్ళ యొక్క కాళ్ళు గజ్జెల సౌండ్ వచ్చిందంటే వాళ్ళ వైపు ప్రాకటం వాళ్ళు వెళ్తారు. వాళ్ళదంతా ఆ గోపికలందరూ గూడా చాలా ఎంజాయ్ చేస్తా ఉంటారు. వాళ్ళు ఇలా వెనకకు తిరుగుతారే మా అమ్మ కాదని జెప్పేసి మళ్ళీ వాళ్ళు వెనకకు తిరిగి యశోదమ్మ దగ్గరికి, రోహిణి మాత దగ్గరికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. పాక్కుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు చూసి యశోద తర్వాత రోహిణి మాత, "అరెరే! మా పిల్లలకంతా కూడా ఇదంతా ఆవు పేడ ఇదంతా అంటిందని" చెప్పేసి మళ్ళీ వాళ్ళని క్లీన్ చేస్తా ఉంటారు. అదే విధంగా కాకుండా అక్కడంతా కూడా గోవులు తిరుగుతా ఉంటాయి. చిన్న పిల్లలు. అంటే వాళ్ళకి కొమ్ములుంటాయి. చాలా కోతులుంటాయి బృందావనంలో. అవి తర్వాత నిప్పు. సో, అప్పుడంతా పొయ్యిలు సిలిండర్‌లు లేవు, ఏం లేవు. బయట మామూలు పొయ్య. మళ్ళీ వీళ్ళకేమన్నా ఆవుల వల్ల నష్టం జరుగుతది, కోతుల వల్ల నష్టం జరుగుతదని వాళ్ళు భయంతో భీతి చెంది వాళ్ళిద్దరిని ఎత్తుకోవడము. తర్వాత ఆ విధంగా వాళ్ళని కేర్ తీసుకుంటా ఉంటారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళు చిన్నగా నడవడం ప్రారంభిస్తారు కృష్ణ బలరాములిద్దరూ. ఆ నడవడం ప్రారంభించారో లేదో ఇక అందరి ఇళ్ళలోకి వెళ్లి వెన్న దొంగిలించడం ప్రారంభిస్తా ఉంటారు. అప్పుడు చోరలీల.
మాఖన్ చోర్ ఆ లీలలో గోపవాసులందరూ కూడా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. ముందే వాళ్ళని చూస్తేనే ఎంతో అసలు వాళ్ళ ఆకర్షణ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క దేహ ఛాయ. సో, అటువంటిది ఇంకా వాళ్ళు ఈ యొక్క వెన్న దొంగ లీల చాలా వర్ణనాతీతం. అదొచ్చి యశోదమ్మకు చెప్తా ఉంటారు. కంప్లెయింట్ చేస్తా ఉంటారు. యశోదమ్మ అంటది, "లేదు మీరిలా కంప్లెయింట్ చేసి నా దగ్గరేం తక్కువ పోయిందా? 9,00,000 గోవులున్నాయి. సో, నా దగ్గర వాళ్ళు దొంగతనం చేసి తినాల్సిన అవసరం ఏముందంటే, లేదమ్మా చేస్తున్నానంటే యశోదమ్మ అంటది, వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోండి అప్పుడు నేను దండిస్తానంట. సో, ఒకసారి ఒక గోపిక సరే ఇగ ఇలా గాదు వీళ్ళని ఏం చేయాలంటే, మొత్తం తన మెయిన్ డోర్‌కు, విండోస్‌కు తర్వాత అప్పుడు ఉట్లుండేవి. ఆ వెన్న తగిలించడానికి. వాటికి గంటల్ని కడుతుంది. ఏది టచ్ చేసినా ఆ గంట శబ్దం వినబడంగానే వీళ్ళని పట్టుకోవచ్చని చెప్పి కింద రోలేసుకొని ఎక్కుతా ఉంటారు. ప్రతి దానికి గంటలు కట్టి పెడుతుందన్నమాట. సో, కృష్ణుడు ఆ ఇంట్లోకి రాంగానే చూస్తాడు. ఎక్కడ చూసినా గూడా గంటలు ఇలా చూస్తే కనబడతా ఉంటాయి. ఓహో! గోపిక నువ్వు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఈ సృష్టిలో నా మాట విననిది ఏదైనా వస్తువు ఉందా? అనుకోని మనసులో అప్పుడు ఇలా చేతులు కట్టుకొని అప్పుడు గంటలకు చెప్తాడన్నట్టు ఆదేశం. ఏ గంటలారా గోపిక నన్ను పట్టుకోవడానికి ప్లాన్ చేసింది. కానీ తనకు తెలీదు పాపం మీరు నా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి మొత్తం నా యొక్క ఆధ్వర్యంలో అధ్యక్షతన నడుస్తుందని. మీరు మోగకూడదు. ఇది నా ఆదేశం. ఇంకా అవి జీవం లేనివి నిర్జీవ వస్తువులకు కూడా భగవంతుడు ఆదేశం ఇస్తాడు మోగకూడదు. అప్పుడు డోర్ తీసుకున్నారు, మోగట్లేదు. ఇక్కడ రోల్ తీసుకున్నాడు, మోగట్లేదు. ఉట్టి ఆ రోల్ ఎక్కి ఆ ఉట్టు మీద కుండలకు కూడా కడుతుంది. ఏది మోగట్లేదు. ఎప్పుడైతే ఆ వెన్న కుండ తీసుకొని తన ఫ్రెండ్స్‌కు తర్వాత ఆ కోతులకన్నిటికి తినబెడతా ఉన్నాడు భగవంతుడు. అప్పటి వరకు చాలా బావుంది. ఎప్పుడైతే కోతులకు తన ఫ్రెండ్స్‌కి తినబెట్టారో, ఫ్రెండ్స్ ఏమనుకోడు, అరే! కృష్ణుడు మనకు ఇంతసేపటి నుంచి తినబెడితే మనం గూడా కృష్ణుడికి తినబెట్టాలి గదా! అని కొంచెం వెన్న తీసి కృష్ణుడి నోట్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు అన్ని గంటలని గన 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 మోగుతాయి. అప్పుడు కృష్ణుడికి చాలా కోపమొస్తుంది. ఏ గంటలారా! నేను మీకు ఆదేశం ఇచ్చాను. మీరు నా ఆదేశాన్ని పాటించలేదు. అప్పుడు గంటలు మాట్లాడుతున్నాయి. ప్రభూ క్షమించండి. ఇది మీ తాత్కాలిక ఆదేశము. శాశ్వత ఆదేశం గూడా మీది ఉంది. ఏంటది? ఎటర్నల్ ఆహ్, దాన్నేమంటారు ఇన్‌స్ట్రక్షన్స్. ఎప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తామో, అప్పుడు బై డిఫాల్ట్ గంట వాయిస్తూ భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి. అందుకైతే మన టెంపుల్‌లలో గూడా ఎందుకు గంట మోగిస్తా ఉంటారు? ఇది భగవంతుడి శాశ్వత ఆదేశం. సో, కొన్ని టెంపుల్‌లో అయితే ఇయాల రేపు మెషిన్సే వచ్చాయి. అది పెట్టేస్తారు. భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తా ఉంటారు. నైవేద్యం అయిపోయిన తర్వాత గంట ఆపేస్తారు. అలా భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు తప్పకుండా గంట వాయించాలి. ప్రభువు మీ యొక్క శాశ్వత ఆదేశం గదా! గంట మోగటం మా ధర్మము. ఈ ఈ లీలలో మీరు కానీ మీరు గంటలు మోగొద్దన్నారు. కానీ భోజనం చేసేప్పుడైతే మోగాలి గదా! అని జెప్పేసి అంటే ఒక నిర్జీవమైన ఇది నిజంగా జరిగింది లీల. నిర్జీవమైనటువంటి గంటకే ఆ గంటలు తన శాశ్వత ఆదేశాలను గుర్తుపెట్టుకున్నాయి. మనము జీవమున్నటువంటి అది గూడా 84,00,000 ఉత్తమ జన్మ అయినటువంటి మానవ జన్మ ఎత్తి గూడా మన శాశ్వత గుణాన్ని, శాశ్వత ఆదేశాన్ని, భగవంతుడి యొక్క శాశ్వత ఆదేశాన్ని మనము మర్చిపోయాము. ఏంటది శాశ్వత ఆదేశం? జీవుడి యొక్క సహజమైనటువంటి గంట యొక్క సహజ స్థితి భగవంతుడికి ఆర్తి జరుగుతున్నప్పుడు, భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు మోగాలి. మరి జీవుడి యొక్క సహజ స్థితి ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్య దాస్. భగవంతుడి యొక్క నిత్య దాసుడు జీవుడు. మరి అది మనము మర్చిపోయాం. గంటలు మర్చిపోవట్లేదు గానీ మనం మర్చిపోతున్నాం. దయచేసి ఈ రోజు నుంచన్నా ఈ లీల తెలిసిన తర్వాత యెస్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడి యొక్క చైతన్య మహాప్రభు చెప్తాడు దాస దాస దాసాను దాసుడు అని మనము ఆ భావంతో జీవించాలి. కాబట్టి ఆ విధంగా గోపికలు ఆ విధంగా కంప్లెయింట్ చేస్తా ఉంటారు. ఎప్పుడైతే కంప్లెయింట్ చేస్తా ఉంటారో కృష్ణుడొచ్చి యశోదమ్మ కొంగును పట్టుకొని వెనకకి దాక్కుంటాడు. చిన్న పిల్లలు కదా యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఆయన భయానికే భయం పుట్టించేవాడు. అభయ
చరణార విందాలపని భయపడుతున్నట్టుగా యశోదమాత కొంగు పట్టుకొని వెనక నుంచి చూస్తా ఉంటదన్నమాట. సో, అప్పుడు యశోదమాత వీళ్ళందరూ ఆ గోపికలు కంప్లెయింట్ ఇయ్యడానికి వచ్చినటువంటి గోపికలు గూడా ఆ భగవంతుడి యొక్క యాక్షన్‌కు వాళ్ళు పరమానందాన్ని అనుభవిస్తా ఉంటారు. నవ్వుతా ఉంటారు వాళ్ళు. సో, యశోదమాత గూడా చాలా అటువంటి ఆ లీలలకు ఎంజాయ్ చేస్తా ఉంటుంది. సో, అప్పుడు మళ్ళీ ఇంకొక లీలలో బలరాముడు, కృష్ణుడు బయట ఆడుకుంటా ఉన్నప్పుడు బలరాముడు కృష్ణుడు మట్టి తింటున్నాడు అమ్మా అని జెప్పేసి ఏదో యశోదమ్మకు కంప్లెయింట్ జేస్తాడు. అప్పుడు యశోదమ్మ పిలిసి, కృష్ణుని "ఏంటి కన్నయ్య నువ్వు మట్టి తింటున్నావంటే" "లేదమ్మా తినలేదు. కావాలంటే నువ్వు నా నోట్లో చూసుకో" అంటున్నాడు. ఎప్పుడైతే సామాన్య బాలుడిలాగా యాక్టింగ్ జేస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే భగవంతుడు నోరెప్పుడైతే తెరిచాడో దాని లోపల యశోదమ్మకు మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త జగత్తు, స్థావర జంగమాలు, పర్వతాలు, సముద్రాలు, అంతరిక్షం ఒకటేమిటి సమస్తము ఆమెకు ఆ నోటిలో దర్శనమిచ్చింది. అంతేకాకుండా మళ్ళీ వీటిని మినిమైజ్ చేస్తా వస్తే విశ్వము, దాంట్లో భారతదేశము, దాంట్లో లాస్ట్‌గా యశోదమ్మ, కృష్ణుడు గూడా ఆయన నోట్లో ఆ స్థితి మొత్తం కనబడతా ఉన్నాడు. అప్పుడు ఆమె మళ్ళీ ఇంకా ఆహ్ ఈ భౌతిక పుత్రవాత్సల్యం కాస్త ఆమెకు భగవంతుడు అనేది ఇంకా ఆ స్థితికి తాత్విక ధోరణి ఆ స్థితికి రాబోతుందంట. అప్పుడు భగవంతుడు గమనించి, యశోదమ్మ మళ్ళీ నన్ను భగవంతుడిగా చూస్తే ఇంకా ఆమె వాత్సల్య ప్రేమను పొందలేదని మళ్ళీ యోగమాయ హ్మ్. సో, యోగమాయ యొక్క కృష్ణుడు యోగమాయకు ఆదేశం ఇస్తాడు. ఆ యోగమాయ మళ్ళీ ఆమెపై ప సో, మళ్ళీ అంటే భగవంతుడి ఏ లీలైనా గూడా సో, ఆమె భగవంతుడు అనే దానికొస్తా ఉంటే, మళ్ళీ యోగమాయ యొక్క ప్రభావం వల్ల భగవంతుడి ప్రతి లీలను అరేంజ్ చేసేదంతా కూడా యోగమాయ. సో, భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావం వల్ల ఆమెపై ఆ యోగమాయ ప్రభావంతో తను మళ్ళీ నార్మల్ స్థితికొచ్చి, మళ్ళీ కృష్ణుడిని యొక్క పుత్ర వాత్సల్యాన్ని తిరిగి పొంది, కృష్ణుడిని తన ఒడిలో తీసుకొని, మళ్ళీ ఆమె తన వాత్సల్య ప్రేమని పొందుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే కృష్ణ బలరాములు చాలా చిన్న బాలుడిలాగా ఉన్నప్పుడు ఎన్నో లీలలు అక్కడ చేస్తా ఉంటారు. దీన్ని పరీక్షిత్ మహారాజు ఈ లీలలన్నీ చూస్తూ హ్మ్. ఆహ్, శుకదేవ గోస్వామికి అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు. వాళ్ళు ఇంత గొప్ప లీలలు అనుభవించడానికి కారణమేంటి? అని అప్పుడు చెప్తున్నారు శుకదేవ గోస్వామి. వాళ్ళు పూర్వ లైఫ్‌లో వసుశ్రేష్ఠుడైనటువంటి ద్రోణుడు, నందమహారాజు, తర్వాత యశోదమ్మ, అతని భార్యైన ధర కఠోరమైనటువంటి తపస్సులు చేయడం వల్ల ఎవరికి తపస్సు చేశారు? బ్రహ్మదేవుడికి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుంటారు. వేరే వాళ్ళు గూడా తపస్సు చేస్తారు. బ్రహ్మదేవుడికి ఆహ్, హిరణ్యకశిపు తపస్సు చేశాడు. దేని కొరకు? భౌతిక భోగాలను అనుభవించడానికి కొరకు. అమరత్వాన్ని పొంది భౌతిక భోగాలను అనుభవించాలని తపస్సు చేశాడు. కానీ అమరత్వాన్ని పొందలేడు. భౌతిక భోగాలంటే కొద్ది కాలం అనుభవించాడు. కానీ అదే మహాత్ములు, ఉత్తమ భక్తులు ఆ! తపస్సు చేస్తారు. దేని కొరకు? భగవంతుడి యొక్క సేవని పొందడానికి. భగవంతుడి యొక్క వాత్సల్య ప్రేమని పొందడానికి బ్రహ్మదేవుడి ద్వారా అనుగ్రహాన్ని పొంది వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో వ్రజపురంలో నంద యశోదలుగా జన్మించి ఈ విధమైనటువంటి భగవంతుడి దివ్యమైనటువంటి వాత్సల్య భక్తిని వాళ్ళు చేసే భాగ్యాన్ని పొందడం జరిగింది. ఇప్పుడు భగవంతుడి యొక్క దామోదర
లీలకు సంబంధించి మనము చర్చిద్దాం. ఒకరోజు యశోదమాత స్వయంగా పెరుగు చిలకడాని కొరకు ఆమె ఆహ్, చిలకడంలో ఉపక్రమించింది. అంటే ఆ యొక్క కార్యంలో నిమగ్నమైంది. తర్వాత ఎందుకంటే యశోదమాత దగ్గర ఎంతోమంది సేవకురాండ్లుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ వివిధ కార్యాల్లో ఉన్నారు. కాబట్టి తను గూడా ఈ యొక్క పెరుగు చిలికి, వెన్న, నెయ్యి అవన్నీ గూడా ముఖ్యంగా కృష్ణుడికి వెన్న ఇష్టం గాబట్టి అది తీయడానికి కొరకు ఆ కార్యంలో మునిగిపోయింది. అప్పుడు కృష్ణుడు యశోదమాత దగ్గరికి రావడము. సో, అక్కడ గోపికలందరూ గూడా అనుక్షణం ప్రత్యేక ఇంట్లో గృహ కార్యాల్లో కృష్ణుడు ఆ చిన్ని కృష్ణుడు చేసేటువంటి ప్రతిరోజు చేసే లీలను స్మరిస్తూ వాళ్ళ గృహ కార్యాల్లో 24 గంటలు వాడు పడుకునేటప్పుడు గూడా భగవంతుడి గురించి ఆలోచించుకుంటూ అంటే ఆయన లీలలను చర్చించుకుంటూ పడుకుంటారన్నట్టు. ఇది అక్కడున్నటువంటి గోపికల యొక్క గొప్పదనం. అప్పుడు కృష్ణుడు తన తల్లి దగ్గరికి అలా తను ఆ గృహ కార్యాల్లో మునిగిపోయినప్పుడు తన తల్లి దగ్గరకొచ్చి ఆ గృహ కార్యాలు ఎలా ఉన్నాయంటే చాలా అద్భుతంగా వర్ణిస్తా ఉన్నారు. యశోదమాయి యొక్క ఆ వేషధరణ అవన్నీ ఎలా ఒక మ్యూజిక్ లాగా స్పందిస్తా ఉన్నాయంట. ఇక్కడేమో నోటి ద్వారా భగవంతుడి యొక్క లీలా కీర్తనలు చేస్తా ఉన్నారు. భగవంతుడి యొక్క కృష్ణ లీలా స్మరణ మరియు సో, దాంట్లో కంప్లీట్‌గా మునిగిపోయారు. ఆ లీలలను వాళ్ళు కీర్తన చేస్తున్నప్పుడు ఆహ్, యశోదామాత యొక్క కరకంకణాలు చాలా శ్రావ్యమైనటువంటి ధ్వనిని ఇస్తున్నాయి. ఈ కుండలాలు ఆ యొక్క దామోదర లీల కీర్తనలో గూడా చాలా అద్భుతంగా వర్ణించడం జరుగుతుంది. సో, యశోదమాత పెట్టుకున్నటువంటి ఈ కుండలాలు నెమ్మదిగా ఊగుతూ ఉన్నాయవి. తర్వాత అలా ఆ పెరుగుని చిలకటంలో యశోదమాతకు అన్ని చెమటలు రావడం జరిగింది. ఈ లోపల ఆమె భగవంతుడి యొక్క చిన్ని కృష్ణుడి యొక్క లీలలను స్మరిస్తూ ఆ తన్మయత్వంలో మునిగిపోయింది కాబట్టి, తన స్తనాల నుంచి అవన్నీ తడిసిపోయి పాలు గూడా రావడం జరుగుతా ఉంది. అప్పుడు ఆ కృష్ణుడు యశోదామాత దగ్గరికి రావడము. సో, కృష్ణుడొచ్చాడు అంటే యశోదామాత అర్థం చేసుకొని, అరే! ఆ కవ్వాని పెరుగు చిలికే కవ్వాని పక్కన బెట్టి, తన కృష్ణుడిని ఒడిలో తీసుకొని కృష్ణుడికి పాలివ్వడం మొదలుపెట్టింది. ఆ పాలు ఇలా ఇస్తుందో లేదో టక్కన గుర్తొస్తుంది. ఆ పొయ్యి మీద పాలు భగవంతుడికి కొరకు స్పెషల్ అశ్వగంధ ఆవు యొక్క పాలు కేవలం అది ఎన్నో కిలోమీటర్స్ దగ్గరికి ఆ స్మెల్ వెళ్తుందంట. అది అంత గొప్ప ఆవంట. కేవలం కృష్ణుడి కొరకు 9,00,000 ఈ ఒక్క ఆవు పాలు మాత్రం కృష్ణుడి కొరకు ఆహ్, కృష్ణుడి వెన్న కొరకు, కృష్ణుడి కొరకు పెడుతుంది. సో, అటువంటి చాలా విలువైంది ఆ ఆవు పాలు. చాలా సో, కేర్ తీసుకుంటుంది. అవి పొంగిపోతున్నాయని చెప్పేసి కృష్ణుడిని దింపి ఆవు పాలను దింపడానికి వెళ్తుంది. అప్పుడు కృష్ణుడికి చాలా కోపమొస్తుంది. అరే! బ్రహ్మాండాల్లో ఎంతో తపస్సు చేసి నన్ను సేవించడానికి ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపిస్తారు. అటువంటిది మనం ఆల్రెడీ మొన్న చర్చించాం బలరాముడి లీలలో భగవంతుడు సేవ్య భగవాన్. భగవంతుడు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భోక్త భగవంతుడు. ఆ! నేను యశోదమ్మ దగ్గర నుంచి పాల రూపంలో సేవను స్వీకరిస్తా ఉంటే నన్ను పక్కకు దింపిందని కోపమొచ్చి కృష్ణుడు ఏం చేస్తాడు అక్కడే వెన్న కుండ వేలాడుతా ఉంటుంది. సో, ఒక రాయి తీసుకొని ఆ కుండని పగలగొట్టేస్తాడు. తర్వాత ఇంకో రూమ్‌లోకి వెళ్లి అక్కడి నుంచి ఒక కుండ వెన్న తీసుకొని కోతులందరికీ పంచేస్తా ఉంటాడు. పంచేసి ఒక రోయ కొయ్య అంటే కర్ర రోలు మీద కూర్చుంటాడు. ఈ లోపల యశోదమ్మ పాలు దించొస్తుంది. చూస్తే కృష్ణుడు లేడు. కానీ కుండ పగిలిపోయి మొత్తం ఆ వెన్నంతా భూమి మీద పడిపోయి ఉంది. అరే! ఇది ఎవరి పని అయ్యుంటుంది? సో, కృష్ణుడే ఇలాంటి పని చేశాడని జెప్పేసి అనుకోని మళ్ళీ వేరే రూమ్‌లోకి వెళ్లి జూస్తే కృష్ణుడక్కడ ఆ కోతులన్నీ ఉన్నాయి. కృష్ణుడక్కడ కోతులకు వెన్న వేసి దాని మీద కూర్చుంటాడు. యశోదమ్మ ఇగ లాభం లేదు కృష్ణుడిని దండించాలి అని జెప్పేసి ఒక కర్ర పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు యశోదమ్మ చేతిలో కర్రని జూసి భయపడి పరుగు తీస్తా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ముందు, యశోదమ్మ వెనక గోకులం ముందు గోకులమంతా అలా పరిగెడుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి గోకుల వాసులందరూ గూడా దాని యొక్క
అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారు. వాళ్ళిద్దరి యొక్క ఆ పరుగు రన్నింగ్ రేస్ లాగా. యశోదమ్మ పట్టుకొని కృష్ణుడు భయపడుతూ ఉన్నట్టుగా ముందు పరిగెడతా ఉంటాడు. మళ్ళీ అనుకుంటాడు తన తల్లి అలసిపోయింది. ఇంకా తల్లిని కష్టపెట్టొద్దని జెప్పేసి ఆగిపోయి భయపడుతూ ఉన్నట్టుగా నటిస్తూ ఏడవడం ప్రారంభిస్తాడు. అంతేకాకుండా కృష్ణుడి యొక్క అద్భుత అలంకరణ కాటుక అదంతా గూడా ఇలా తుడుచుకోవడం వల్ల ఆ కృష్ణుడి చెంపలకంతా గూడా ఆ కాటుక అంటడము. అది చూసి యశోదమ్మ గూడా అయ్యో! నాకు అన్నయ్య భయపడిపోతా ఉన్నాడు. యాక్చువల్ చిన్న పిల్లలు గూడా చాలా తల్లిదండ్రి చాలా క్రోధంతో చూస్తే చాలు భయపడిపోతారు. అలా అయ్యో! చాలా భయపడిపోతున్నాడని జెప్పేసి అనుకోని, అప్పుడు యశోదమ్మ ఇంకా కట్టెని దూరం పడేస్తుంది. పడేసి కాకపోతే ఏంటంటే, వీడికి అల్లరికి ఇంకా ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇవ్వాలనుకోని ఏం చేస్తుందంటే, కృష్ణుడిని ఆ రోజు ఇంకా ఆట పాటలు వీలు కాకుండా ప్లాన్ జేయాలని కట్టేస్తామని జెప్పేసి యశోదమ్మ పట్టుకొని, కృష్ణుడిని బంధించడానికి కొరకు రోల్ అక్కడే ఉంది కాబట్టి రోలుకు బంధించాలని తాడుని తీసుకొచ్చి నడుముకు కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు 2 ఇంచులు తక్కువ పడుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్లి ఇంకో తాడు తెస్తుంది. మళ్ళీ కట్టేది ఈ తాడుకు ముడేసి మళ్ళీ కట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు గూడా 2 ఇంచులు తక్కువ పడుతుంది. అలా ఇంట్లో ఉన్న అన్ని తాళ్ళు ముడేస్తుంది. ఈ ఈ యొక్క బంధన లీల గూడా చూసి అందరూ ఎంతో ఆనందపడతా ఉంటారు. కృష్ణుడు గూడా ఆనందపడతా ఉంటాడు. ఈవెన్ యశోదమాయి గూడా ఆనందపడతాడు. ఏంటి అసలు సో, ఎన్ని తాళ్ళు ముడివేసినా ఎందుకు? భగవంతుడు ఆది అంతము లేనటువంటి వాడు. ఆయనని బంధించేటువంటి భౌతికమైనటువంటి తాడు ఏదైనా బంధించగలుగుతుందా భగవంతున్ని? భగవంతుని బంధించి ఇంపాసిబుల్. అప్పుడు ఎంత ప్రయత్నం అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళల్లోంచి తాడు తెచ్చినా గూడా భగవంతుడిని బంధించలేకపోతది. లాస్ట్‌కు ఆమె అలసిపోవటం చాలా చెమటలొచ్చేసాయి. ఆ తల్లి యొక్క అలసట చూసి కృష్ణుడికి జాలనిపిచ్చి లాభం లేదని జెప్పేసి అప్పుడు తల్లి గూడా చాలా అలసిపోయి, ఇంకా వాళ్ళ భావము కృష్ణ నేనింక బంధించలేను అని జెప్పేసి ఆ విధమైనటువంటి భావంతో కృష్ణుడిని ఎప్పుడైతే చూస్తుందో, కృష్ణుడు తనను తాను బంధించమ్మా అని జెప్పేసి ఆయన బంధించడానికి అంటే కృష్ణుడు అనుమతిస్తాడు. కృష్ణుడిని బంధించడానికి ఆ 2 అంగుళాలు ఏంటంటే బంధించాలంటే నంబర్ 1 భక్తుడు శరణాగతి, 2 ప్రేమ. సో, శరణాగతి ఎవరైతే పొందుతారో వాళ్ళు ప్రేమతో శరణాగతి భగవంతుడిని ప్రేమతో సేవించడానికి శరణాగతి పొందితే వాళ్ళకు భగవంతుడు అహం భక్త పరాధీన భగవంతుడు భక్తులకు బందీ అవుతాడు. కాబట్టి అప్పుడు యశోదమ్మ తాడుతో దామోదరం భగవంతుడి యొక్క ఉదరము దామ అంటే తాడు. ఆ ఉదరాన్ని దామముతో కట్టి దాన్ని రోలుకు కట్టేసి తన పని చేసుకోవడానికి ఇంట్లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ చూస్తున్నటువంటి గోపా గోపీస్ అందరూ గూడా వాళ్ళ వాళ్ళ పనిలో మునిగిపోతారు, వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా ఒక్కరిద్దరు మాత్రం మిగులుతారు వాళ్ళ ఫ్రెండ్స్. అరే! ఇంకా కృష్ణుడిని ఆట పట్టిస్తా ఉంటారక్కడ. సో, అప్పుడు వాళ్ళు చూస్తా ఉంటారు. కృష్ణుడు చాలా చిన్న అంబాడుతా ఉన్న స్టేజ్ అన్నట్టు. ఎప్పుడైతే కృష్ణుడు అలా తల్లి వెళ్ళిపోయిందో కృష్ణుడు ఆ లీల చేయడానికి కొరకు కారణమేంటి? పూర్వము హ్మ్. ఆహ్, నారద మహాముని, నారద ముని కుబేరుడి యొక్క పుత్రులైనటువంటి హ్మ్. ఆ! కుబేరుడి యొక్క ఇద్దరు పుత్రులు వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళందరూ గూడా శివుడి యొక్క ఉపాసకులు. కాబట్టి వాళ్ళెక్కడ ఉన్నారంటే కైలాసగిరి పర్వతం దగ్గర తన యొక్క ఫ్రెండ్స్‌తో హ్మ్. నలకూబర, మణిగ్రీవ. వాళ్ళిద్దరూ ఆ ఫ్రెండ్స్‌తో వివస్త్రలై అంటే నగ్నంగా అక్కడ ఆ ఉద్యానవనంలో, తర్వాత అక్కడున్నటువంటి సరస్సులో మదిర పానమతులై వాళ్ళు మత్తు పానీయాలు స్వీకరించి శరీరంపై ఒక్క నూలు పోగు గూడా లేకుండా జలక్రీడలు సాగిస్తా ఉన్నారు. ఆ సందర్భంలో నారదముని అక్కడి నుంచి వెళ్తా ఉంటాడు. అది చూసి వాళ్ళది ఆ వనితలందరూ గూడా భయంతో ఎందుకంటే నారదముని దగ్గర ఉత్తమ భక్తుడు మళ్ళీ ఏమైనా శాపం ఇస్తాడని జెప్పేసి వాళ్ళు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ శరీరాన్ని బట్టలతో కప్పుకుంటారు. కానీ వీళ్ళిద్దరూ ఆ! నలకూబర మణిగ్రోల్ వాళ్ళు సిగ్గు, లజ్జ లేకుండా వాళ్ళు అలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మైకంలో ఉన్నారు.
అనుచ మత్తు పానీయాలు స్వీకరించిన వాడు ఏం చేస్తాడో గూడా తెలియని పరిస్థితి ఉంటది. సో, అప్పుడు నారదముని వాళ్ళని ఆ విధంగా చూసి అంటే దానికి కారణం గూడా చెప్తున్నారు ఆచార్యులు. మనకి ఎప్పుడైతే బ్యూటీ ఉంటదో, ఉన్నత కులంలో జన్మిస్తామో, తర్వాత విద్య చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో, అంటే భౌతికమైనటువంటి నేమ్, ఫేమ్, మనీ ఇవన్నీ ఉన్న వాళ్ళ యొక్క బుద్ధి భ్రమిస్తుంది. ఎందుకు? విద్య అతను ఆ విద్య వల్ల, తర్వాత ధనం వల్ల, పోస్ట్ వల్ల మనకు గర్వమొచ్చేసి మనం ఎవరిని గూడా లెక్క చేయము. నా అంతటి వాడు లేడు అని. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ నాన్న కుబేరుడు దేవతల యొక్క కోశాధికారి. కాబట్టి ఇవన్నీ గూడా ఫైనాన్స్ మినిస్టర్ ఇవన్నీ గూడా వాళ్ళకు ఆ గర్వాన్ని పెంచుతాయి. కాబట్టి మనకు చైతన్య మహాప్రభు ఏం చెప్పాడు? తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. సో, ఎవరైతే నిత్యము నిరంతరము సదా హరి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల్ని కీర్తన చేస్తారో వాళ్ళకు ఇటువంటి గర్వము, అహంకారం రాకూడదు. అయినా మన లోపల గర్వము, అహంకారం ఉందంటే మన యొక్క కీర్తన ప్రాపర్‌గా లేదు మన లోపల. అంటే మనం ఇంకా గూడా గర్వం అనేది ఎవరికుంటదండి? అహంకారం ఎవరికుంటది? దేహాత్మ బుద్ధి ఉన్న వాళ్ళకుంటుంది. నేను దేహము కాదు బ్రహ్మభూత స్థితి అన్నప్పుడు, బ్రహ్మభూత స్థితి అంటేనే నేను భగవంతుడి యొక్క దాసాను దాసుడిని. దాసుడికి ఏముంటదండి? సేవకుడు సర్వెంట్‌కి ఏముంటది? ఇప్పుడు మన ఇంటికి ఒక సర్వెంట్ వస్తుంది. ఆమె రాంగానే అమ్మా ఏం పనులున్నాయంటే, ఆ పని ఉంది, దాని తర్వాత ఈ పని ఉంది, దాని తర్వాత ఈ పని ఉంది. అన్ని పనులు అయిపోయిన తర్వాత అమ్మ నేను వెళ్ళొస్తాం. ఆమె వచ్చిందే సర్విస్ చేయడానికి కొరకు. మనం ఈ యొక్క మానవ జన్మ తీసుకున్నామే భగవంతుడిని సేవించడానికి, భగవంతుని యొక్క భక్తులను సేవించడానికి, భక్తుల్ని సేవించడానికే మన జన్మ ఉద్దేశింపబడ్డది. మరి సేవకుడు అన్నప్పుడు ఇంకా మనకు గర్వం, అహంకారం ఎలా ఉంటుంది? సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. వాళ్ళకు ఆ విధమైనటువంటి గర్వాన్ని రూపుమాపడానికి కొరకు ఆచార్యులొస్తారే మన లోపల ఉన్నటువంటి గర్వము, అహంకారము ఈ 6 రకాలటువంటి చెడు గుణాలను మన లోపల నుంచి తీసేయడానికి కొరకే మన ఇంటికి గాని, మనల్ని కలవడానికి ఆచార్యులొస్తారు. అది మనం గుర్తించాలి. సో, ఎటువంటి గుణాలు మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను మన నుంచి తొలగించినప్పుడు మాత్రమే మనము మన యొక్క సహజ స్థితికి మనం ఎదిగే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ నారద మునీంద్రుల వారు వాళ్ళని దేవత 100 సంవత్సరాలు మీరు అర్జున చెట్లలాగా ఉండండి. తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడి యొక్క వాసుదేవుని దర్శనం జరుగుతుంది అని నారదుడు అనుగ్రహించాడు. తర్వాత వాళ్ళు ఈ నలకూబర మణిగిరులు అర్జున వృక్షాలుగా అక్కడ ఉండడము. కృష్ణుడు వీళ్ళు ఆల్రెడీ 100 సంవత్సరాలు అయిపోయిందని ఆలోచించి వాళ్ళకి ముక్తిని ఇవ్వడానికి కొరకు తన ప్రయాణం ఆ రోలుతో సహా 2 వృక్షాల మధ్యగా భగవంతుడు వెళ్తాడు. ఆ 2 వృక్షాల మధ్యలొచ్చి ఆ రోలు ఆగిపోయింది. ఇరుక్కపోయింది. అప్పుడు భగవంతుడు ఒక్క కుదుపుతో గట్టిగా అలా లాగుతాడు. మొత్తం 2 వృక్షాలు పెద్ద వృక్షాలవి. పెద్ద శబ్దం చేస్తూ పడిపోతాయి. అప్పుడు అందరూ "అరే! ఏంటి మళ్ళీ ఎవరైనా రాక్షసుడొచ్చాడా ఏంటి" అని భయపడతారు. కానీ ఆ వృక్షాల్లోంచి 2 దేవతామూర్తులు ప్రకటితమై ఆ భగవంతుడికి సాష్టాంగ దండవత్ ప్రణామాలు జేసి భగవంతుడిని వాళ్ళెలా చాలా గొప్ప ప్రకాశవంతంగా ఇంక దేవతలంటే వాళ్ళ నుంచి ఎలా ఉంటది ప్రకాశం ఉంటది. వాళ్ళు దివ్య స్వరూపాల్లో భగవంతుడికి చేతులు జోడించి సో, ఆ భగవంతుడికి ప్రణామాలు చేస్తూ భగవంతుని స్తుతిని ఆరంభిస్తా ఉన్నారు. నీ యోగ హో ఓ కృష్ణ నీ యోగ ప్రభావం అచింతమైంది. నీవు పరమ పురుషుడివి. తర్వాత ఆది పురుషుడివి. ఈ జగత్తు నీ రూపమనే అని బ్రాహ్మణులు ఎరిగి ఉన్నారు. ఓ పరమ కళ్యాణుడా! పరమ మంగళుడా! నీకు మా వందనములు. ఓ యదువంశజుడా! యదుపతి చూడండి ఉన్నదిక్కడ వాళ్ళకి తెలుసు బిలాంగ్స్ టు యదువంశ. యదువంశజుడా! యదుపతి వాసుదేవ పరమ శాంతుడా నీ పాద పద్మాలకు మేము నమస్కరిస్తున్నాము. మేము మా స్వగృహానికి వెళ్ళేందుకు అనుజ్ఞని ఇవ్వవలసిందని జెప్పేసి వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. చాలామంది భగవంతుని ఏ విధంగా గ్లోరిఫై చేయాలి అంటే స్తుతించాలంటే మాకు రాదు ప్రభుజీ అంటారు. రాదు అనకండి నెక్స్ట్ టైమ్. ఈ విధమైనటువంటి అర్జునుడు భగవంతుణ్ణి ఎక్కడ ఏ విధంగా
ఆహ్, తర్వాత ఇకపై మా వాక్కులు నీ లీలలను వర్ణించటంలో వాళ్ళు కోరుకుంటున్నారు. స్తుతించి వాళ్ళు ఇంకా ఆల్రెడీ చేసినటువంటిది వాళ్ళకు నారదుడు ఒక వరం ఇచ్చాడు. చెట్లలాగా మీకు శాపమొచ్చినా మీరు పాస్ట్ లైఫ్ అంటే ఈ నలకూబర మణిగ్రీవ ఈ యొక్క లైఫ్ మీకు గుర్తుంటుంది. కాబట్టి మీకు భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఆ లైఫ్‌లో ఏం తప్పు చేశారో తెలుసుకొని, ఇంకా అటువంటి మాకు ఇకపై మా వాక్కులు నీ లీలలను వర్ణించడంలోను అంటే మన నాలుక దేని కొరకు ఉండాలా గుర్తుపెట్టుకోండి అందరూ. మన నాలుక, మన నోరు కేవలం భగవంతుని లీలలను వర్ణించడంలో ఉండాలా. మన చెవులు భగవంతుడి వాళ్ళు కోరుకుంటారు. నీ మహిమలను వినడంలోను, మా హస్తములు నీకు ప్రియమైనటువంటి కర్మలను చేయడంలోను మా మనస్సులు సర్వదా నీ పాద పద్మ స్మరణలోనూ నెలకొనేట్లు చేయవలసిందని వేడుకుంటున్నారు భగవంతుడితో. మరి మనం గూడా ఇదే కోరిక చూడండి. ప్రభు ఏ కోరికలు కోరొద్దు. మన భౌతికంగా కోరకూడదు. కాకపోతే భగవంతుడు మన ఈ దేహానికి కూడా ఇన్‌చార్జ్ భగవంతుడే. ప్రతి ఇంద్రియానికి దేవతలు, మళ్ళీ దేవతల మాస్టర్ భగవంతుడు కాబట్టి, ప్రభువు నా యొక్క ఈ ఇంద్రియాలు కొన్నిసార్లు మనం ఆఫీస్‌లో పని చేస్తే, మన సబార్డినేట్ మాట వింటలేడంటే, మనం ఏం చేస్తాం? మన మన బాస్‌కి చెప్తాం. సార్ ఆయన మాట వినట్లేదు. అప్పుడు ఆయన డైరెక్ట్ ల్యాండ్ అయ్యి చెప్తాడు. ఏవండీ మీరు పలానాయన మీ బాస్ మాట వినట్లేదంట గదా! మరేంటి విషయం అని జెప్పేసి. అప్పుడు ఆయన అంటాడు, లేదు సార్ నన్నిక్కడ ఈయనతో నాకు జమాయిస్తలేదు సార్ నన్ను ట్రాన్స్‌ఫర్ చేయండి సార్. ఇక మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి అట్లా కాదు ఇలా అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే, మన ఇంద్రియాలు సమ్‌టైమ్స్ మన యొక్క మాట వినవు. ఆత్మ మాట వినవు. అవి ఇండిపెండెంట్‌గా యాక్ట్ చేస్తా ఉంటాయి. ఆత్మ అంటది కృష్ణ భగవానుడి యొక్క కథామృతం విన్నాం గదా! ఓ చెవులు, కర్ణములు మీరు కొంచెం వేరే వాళ్ళ మాటలు వినడానికి ఇంట్రెస్ట్ చూయించకండి. నాలుకకి చెప్తుంది ఆత్మ మీరు గూడా దయచేసి వేరే వాళ్ళ గురించి మాట్లాడకండి. వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడకండి. మీరు మాట్లాడదలుచుకుంటే వేరే వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మాట్లాడండి. వేరే వాళ్ళలో ఉన్నటువంటి భక్తి ప్రవృత్తుల గురించి మాట్లాడండి. వేరే వాళ్ళు చేస్తున్నటువంటి కృష్ణ సేవ, గురు సేవ గురించి మాట్లాడండి. సో, అంతవరకే మనకు పర్మిషన్ దొరికింది. దానికంటే మీరు పర్మిషన్ లేనికుండా ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టుకుంటా ఉంటాం. పర్మిషన్ లేకుండా ఇయ్యాల రేపు చాలా స్ట్రిక్ట్‌గా అవుతా ఉంది. పర్మిషన్ లేకుండా ఉన్న వాటిని గవర్నమెంట్ ఎప్పుడైనా కూల్చేస్తుంది. వితౌట్ పర్మిషన్ ఆ తర్వాత మేనేజ్ చేయొచ్చు గదా! కూల్చేస్తుంది. అలానే మన జీవితం గూడా కూలిపోతుంది. కూలిపోవటం అంటే చాలా పతనం అవుతాము. దయచేసి ఇప్పటికన్నా ఇంత భాగవతం విన్న తర్వాతన్నా జాగ్రత్త పడండి. మన ఇంద్రియాలు పర్మిషన్ లేకుండా పని చేస్తా ఉంటాయి. అప్పుడు మనని పతన కారణం అవే మన ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాలను జాగ్రత్తగా కరెక్ట్ మార్గంలో నడవాలంటే భగవంతుని వేడుకోండి. వీళ్ళు వేడుకుంటున్నారు. తన ముఖ్యమైన ఇంద్రియాలు వాక్కులు కేవలం భగవంతుని వర్ణించడంలో నంబర్ 1. చెవులు భగవంతుని యొక్క మహిమలను వినడంలో, మరి ఈ యొక్క హస్తములు భగవంతుడి యొక్క ప్రియమైన కర్మలు చేయడంలో, తర్వాత మనస్సు అన్నిటికి ముఖ్యము. ఈ మనస్సు భగవంతుడి పాద పద్మాల స్మరణలో ఉండేట్టుగా మనం భగవంతుని వేడుకుంటాం. జగత్తులో సమస్తము నీ వివిధ రూపాలే కనుక వాటికి ప్రణమిల్లడంలోను, మా చక్షువులు నీకు అభిన్నములైన వైష్ణవులను చూడడంలోను నెలకొనుగాక. చూసారా లాస్ట్‌ది ఏమంటున్నారు? ఈ చక్షువులు వైష్ణవులను చూడడంలో. మరి ఇంత విన్న తర్వాత మాతాజీస్ ప్రోగ్రామ్‌కొస్తానంటే, లేదు ప్రభు కుదరట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారంటే పార్టీ ఉంది ప్రభు. అవైష్ణవులు, అభక్తులు వాళ్ళ దగ్గర వెళ్లి ఈరోజు గడపాలి. సో, నిత్యము నిరంతరం ఎక్కడైనా ఉండండి ప్రపంచంలో. కొద్దిసేపన్నా భగవంతుడి యొక్క శ్రవణ, కీర్తన చెయ్యండి. లేదంటే ఏదో ఒకటి వినాలా కాబట్టి బయటది వింటా ఉంటాం. మనకు కంఫర్టబుల్ టైమ్‌లోనే వింటా అంటే, మరి మనకు కూడా అటువంటి పనిష్మెంట్ దొరికే ఛాన్స్ ఉంటది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. అప్పుడు చిన్ని కృష్ణుడు వారికి స్వాకాంక్షిత వరమునిచ్చి స్వగృహమునకు వెళ్ళేందుకు అనుమతిచ్చాడు. అయితే వాళ్ళు వరాలు కోరుకున్నారో, ఆ వరాలను భగవంతుడు అది దేని కొరకు కోరుకున్నారు? భగవత్ సేవ కొరకే కోరుకున్నారు. ఎప్పుడైతే భగవత్ సేవను కోరుకుంటున్నారో, భగవంతుడు దాన్ని అనుగ్రహిస్తాడు. అప్పుడు నాలకూబర మణిగ్రీవులు కృష్ణునికి ప్రదక్షిణం నమస్కారాలు చేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా యమలార్జున వృక్షాలు నేలకూలినప్పుడు భీకరమైన శబ్దం కలిగింది. ఏదైనా పిడుగు పడిందేమోనని భయంతో నందాది
వాళ్ళందరూ గూడా గోపులు ఇంటి పెరట్లోకి పరిగెట్టుకుంటూ వచ్చి, ఆ కృష్ణుడిని ఆ 2 వృక్షాలు పోలినటువంటి ప్రదేశం నుంచి కృష్ణుడిని ఎత్తుకొని వాళ్ళు "అరే! ఏమైంది? ఇదంతా గూడా భగవంతుడి కృప వల్ల మా కృష్ణుడు కాపాడబడ్డాడని" జెప్పేసి అనుకుంటా ఉంటారు. హ్మ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "లేదు లేదు, దీనికి కారణము ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడే ఒక్క లాగేసరికి ఆ చెట్లు నేల కూలిపోయాయని" జెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం. తర్వాత అయినా గూడా వాళ్ళు లేదు కృష్ణుడు ఏదో భగవంతుడి యొక్క మాయ వల్ల లేదంటే భగవత్ కృప వల్ల కాపాడబడ్డారంటే వాళ్ళంట లేదు లేదు దాంట్లోంచి ఆ చెట్లల్లోంచే దివ్య పురుషులు రావడం మేము కళ్ళారా చూసాము. వాళ్ళు భగవంతుడిని ప్రదక్షిణం జేసి భగవంతుడిని ఆహ్, పర భగవంతుడిని స్తుతించి వెళ్లారని జెప్పేసి అనుకుంటారు. అప్పుడు నందబాబు అనుకుంటాడు గర్గముని చెప్పాడు గాబట్టి ఈయనకు నారాయణుడితో సమానమైన శక్తి ఉంది అని జెప్పేసి మేబీ అటువంటిది జరిగుంటుందని జెప్పేసి ఆశ్చర్యపడనక్కర్లేదని జెప్పేసి ఆయన కృష్ణుడిని ఆ రోటికి అంటే యశోదమ్మ బంధిస్తుంది. నందబాబా దాన్ని బంధ విముక్తిని జేస్తాడు. కాబట్టి ఆ రోటికి కట్టినటువంటి ఆ తాడును నవ్వుతూ తీస్తూ కృష్ణుడిని బంధ విముక్తిని చేసి ప్రేమతో ఎత్తుకొని ఆయన కృష్ణుడితో ఈ లీల ద్వారా మళ్ళీ ఈ లీలను స్మరిస్తూ ఆనంద అనుభూతులతో వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, అప్పుడు ఆ లీలను స్మరిస్తూ గోపీస్ అందరూ గూడా నిత్యం ఎంతో ఆనందమయ జీవితంలో వాళ్ళు గడుపుతా ఉంటారు కృష్ణుడి యొక్క ఈ బాల్య లీల. జై బోలో దామోదర లీలాకి జై. సో, ఇది మనము ప్రతి కార్తీక మాసంలో 1 మంత్ ఈ విధంగా యశోద దామోదరుడు, రాధా దామోదరుడి యొక్క ఆరతి మనం చేయడం జరుగుతుంది. ఓకే. జై బోలో దామోదర లీలాకి జై. श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद